హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిజైన్ యువర్ గోల్ యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజు. ఈ వీడియోలో మనం డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్కి సంబంధించిన బీఎస్సీ నర్సింగ్ 4 ఇయర్స్ కోర్స్కి సంబంధించి ఈ వీడియోలో అయితే పూర్తిగా అయితే తెలుసుకుందాం. ఈ 2025-26 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని పలు కాలేజీల్లో బీఎస్సీ నర్సింగ్ 4 ఏళ్ల కోర్సుకు సీట్ల భర్తీకి అయితే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అయితే నోటిఫికేషన్ అయితే ఈరోజు ఉదయం 11 గంటలకు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇది వరకు ఈ బీఎస్సీ నర్సింగ్ 4 ఇయర్స్ కోర్స్కి సంబంధించి ఏపీ ఈఏపీ సెట్లో వచ్చిన మార్కుల ఆధారంగా అయితే వీటికైతే తీసుకునేవాళ్ళు. ఈ సంవత్సరం 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వారే వీటికి సంబంధించి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ని అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ టెస్ట్లో ఎవరైతే ఎక్కువ మార్క్స్ తెచ్చుకొని మంచి ర్యాంక్ తెచ్చుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ 4 ఇయర్స్ బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి అడ్మిషన్స్ని అయితే పొందగలుగుతారు. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఇంకా మన ఛానల్ను కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి అప్డేట్స్ అయితే మీకు రావడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ వెబ్సైట్ చూసినట్లయితే APUHSNCET.APTonline.in అనే వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు హోమ్ పేజ్ ఈ విధంగా అయితే కనిపించడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే బీఎస్సీ నర్సింగ్ 4 ఇయర్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 అనేది ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఇక్కడ చూసినట్లయితే వీటి యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అలాగే వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి మీరు చూసినట్లయితే వీటికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ మనకు 28/5/2025 11 గంటల నుంచి, అంటే ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి 20 జూన్ 2025 సాయంత్రం 6 గంటల వరకు ఈ బీఎస్సీ 4 ఇయర్స్ నర్సింగ్ కోర్స్ కి సంబంధించి మనం ఆన్లైన్ లో అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఒకసారి మనం పరిశీలిద్దాం. మీరు ఇక్కడ చూసినట్లయితే అడ్మిషన్స్ ఇంటూ బీఎస్సీ నర్సింగ్ 4 ఇయర్స్ డిగ్రీ కోర్స్ బై ఆన్లైన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ APNCET 2025 ఇవ్వడం అయితే జరిగింది. ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025. ఇక్కడ చూసినట్లయితే వీటికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ మనకు 28/5/2025 అంటే ఈ రోజు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి వీటికి సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. అలాగే వీటికి సంబంధించిన లాస్ట్ డేట్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. లాస్ట్ డేట్ మీరు చూసినట్లయితే 26/6/2025 సాయంత్రం 6 గంటల దాకా మీరు వీటికి సంబంధించి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. అలాగే వీటికి సంబంధించిన మనకు హాల్ టికెట్స్ అనేవి 25/6/2025 ఉదయం 10 గంటల నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పిస్తారు. అలాగే వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్స్ కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. 6/7/2025 ఆదివారం రోజునైతే ఉదయం 10 గంటల నుంచి 12 గంటల దాకా అయితే ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామినేషన్స్కి మీరు షార్ప్ 9 AM చేరుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే వీటికి సంబంధించిన ప్రొవిజనల్ కీ అనేది మనకు చూసినట్లయితే 7/7/2025 అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రొవిజనల్ కీ రిలీజ్ చేసిన తర్వాత వీటికి సంబంధించిన అబ్జెక్షన్స్ అనేవి 7/7/2025 నుంచి 9/7/2025 దాకా వీటికి సంబంధించిన కీలోని అబ్జెక్షన్స్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఈ అబ్జెక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ కీ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ కీ వచ్చిన తర్వాత వీటికి సంబంధించిన ఫైనల్ మెరిట్ లిస్టులు అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. వీటికి సంబంధించి ఈ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ హెల్ప్ డెస్క్ నెంబర్లు కూడా అయితే ఇవ్వడం అయితే జరిగింది. వీటికి ఫోన్ చేసి లేదా వీటికి మెయిల్ చేసి మీరు వీటికి సంబంధించిన డౌట్స్ని అయితే క్లారిఫై అయితే చేసుకోవచ్చు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఎవరైతే ఈ కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎంట్రన్స్ టెస్ట్ని అయితే రాస్తారో వాళ్ళకి మాత్రమే ఈ 4 ఇయర్స్ డిగ్రీ కోర్స్కి సంబంధించి నర్సింగ్ కాలేజెస్లో అడ్మిట్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే గవర్నమెంట్ సీట్స్ అలాగే మేనేజ్మెంట్ కోటాకి సంబంధించిన సీట్స్ కూడా కంపల్సరీగా ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ని అయితే కంపల్సరీగా రాయాల్సి అయితే ఉంటుంది. వీటికి సంబంధించిన టోటల్ సీట్స్ చూసినట్లయితే 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి మొత్తం 254 కాలేజెస్కి గవర్నమెంట్ కిందకి 8,576 సీట్స్ అయితే ఉన్నాయి. అలాగే మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి 5,150 ఇలా టోటల్గా 13,726 టోటల్ సీట్స్ అయితే ఈ బీఎస్సీ నర్సింగ్ 4 ఇయర్స్ కోర్స్కి సంబంధించి అయితే ఉన్నాయి. ఈ కోర్స్కి సంబంధించిన డ్యూరేషన్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈ కోర్స్ టోటల్గా 8 సెమిస్టర్స్ అయితే ఉంటాయి. ప్రతి ఇయర్కి సంబంధించి 2 సెమిస్టర్స్ అయితే ఉంటుంది. కంపల్సరీగా అన్ని సెమ్లు అయితే క్వాలిఫై అవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళకి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే కంపల్సరీగా మీరు ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి అయితే క్వాలిఫై అయితే అయ్యి ఉండాలి. వీటికి సంబంధించిన మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మొదటగా మీరు చూసినట్లయితే
10+2 అంటే ఇంటర్మీడియట్లో కంపల్సరీగా మీరు బైపీసీ గ్రూప్ అయితే సైన్స్ స్ట్రీమ్లో అయితే చేసి ఉండాలి. అలాగే మీకు వీటితో పాటు ఇంగ్లీష్ అనేది కంపల్సరీగా సబ్జెక్ట్ అయితే అయి ఉండాలి. అలాగే మీకు ఈ 2 ఇయర్స్ ఇంటర్మీడియట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు బయాలజీ అలాగే ఇంగ్లీష్ అనేది కంపల్సరీగా సబ్జెక్ట్స్ అయితే మీరు చదివి అయితే ఉండాలి. ఎవరైతే ఏఐఎస్ఎస్సిఈ అలాగే సిబిఎస్ఈ, ఐసిఎస్సి అలాగే ఎస్ఎస్సిఈ, హెచ్ఎస్సిఈ, ఎన్ఐఓఎస్, ఏపీఓఎస్ఎస్ కి సంబంధించి ఎవరైతే క్వాలిఫై ఉంటారో వాళ్ళు కంపల్సరీగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ లో ఇంటర్మీడియట్ అయితే కంప్లీట్ అయితే చేసి ఉండాలి. అలాగే ఎవరైతే ఇంటర్మీడియట్ లో బయాలజికల్ మరియు ఫిజికల్ సైన్స్ కి సంబంధించి వొకేషనల్ కోర్స్ చేసి ఉంటారో వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే మీకు ఇంటర్మీడియట్ లో వచ్చిన మార్క్స్ ఆధారంగా అయితే ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ పర్సంటేజెస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటర్మీడియట్లో సైన్స్ సబ్జెక్ట్స్ అయిన ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు బయాలజీలో 45% మార్క్స్ ఎబోవ్ అయితే ఉండాలి. అలాగే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ మరియు బీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ అలాగే బయాలజీ సబ్జెక్ట్స్లో 40% ఎబోవ్ మార్క్స్ అయితే ఉన్న వాళ్ళైతే వీటికి అప్లై చేసుకోవడం అయితే అవుతుంది. వీటికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. 31/12/2025 నాటికి కంపల్సరీగా మీరు 17 ఇయర్స్ అయితే కంప్లీట్ అయ్యి అయితే ఉండాలి. వీటికి ఎటువంటి అప్పర్ ఏజ్ లిమిట్ అయితే లేదు. స్టూడెంట్స్ కంపల్సరీగా మెడికల్లీ ఫిట్ అయితే అయ్యి ఉండాలి. నెక్స్ట్ మీరు ఇక్కడ ఇంపార్టెంట్ నోటీస్ చూసినట్లయితే ఈ 4 ఇయర్స్ బీఎస్సీ నర్సింగ్ కోర్స్కి సంబంధించి మేల్ క్యాండిడేట్స్ అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా వీటికైతే ఎలిజిబుల్ అవుతారని అయితే ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈ 4 ఇయర్స్ నర్సింగ్ కోర్స్ అనేది మీరు ఆన్లైన్లో మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకుని ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అయితే కంపల్సరీగా రాయాల్సి అయితే ఉంటుంది. వాటికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ చూసినట్లయితే drntr.uhscap.in అనే వెబ్సైట్ నుంచి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే వీటికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశారు. 28/5/2025 ఉదయం 11 గంటల నుంచి అంటే ఈ రోజు నుంచి 26/2025 సాయంత్రం 6 గంటల వరకు మీరు వీటికి సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే వీటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫీజెస్ కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉన్నారో ₹1000 ప్లస్ ₹180 జీఎస్టీతో ₹1180 ఓసీ క్యాండిడేట్స్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే బీసీ, ఎస్సీ మరియు ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ₹944 అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే మీరు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ చేసే ముందు వీటికి సంబంధించి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అనేవి ఒక దగ్గర పెట్టుకుని అయితే ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో ఆ వీడియో కూడా మన ఛానల్లో అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఆ వీడియో కావాలన్న వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. అలాగే వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ చూసినట్లయితే ఎస్ఎస్సి సర్టిఫికేట్, ఇంటర్మీడియట్, అలాగే టీసీ, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే ఎవరైతే డిజేబుల్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు సదరన్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే వీటితో పాటు మీ యొక్క ఆధార్, పాన్ లేదా పాస్పోర్ట్ ఐడెంటిఫికేషన్ కోసం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 8 KB సైజ్ మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క స్కానర్ సిగ్నేచర్ అలాగే మీ యొక్క ఫింగర్ ప్రింట్స్ అయితే స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫోటో సైజెస్ అవన్నీ క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. వీటికి సంబంధించి నేను ఆన్లైన్ అప్లికేషన్ వీడియోలో అయితే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే వీటికి సంబంధించిన సిలబస్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. వీటికి సంబంధించి మీరు ఇంటర్మీడియట్ లో చదివిన ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అలాగే ఇంగ్లీష్ కి సంబంధించి మరియు నర్సింగ్ యాప్టిట్యూడ్ కి సంబంధించి ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ లో క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఒకసారి మీరు వీటిని కూడా అబ్జర్వ్ అయితే చేయండి. నెక్స్ట్ కింద చూసినట్లయితే వీటికి సంబంధించిన డ్యూరేషన్ మార్క్స్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. టోటల్గా మీకు 5 సబ్జెక్ట్స్ నుంచి 100 మార్క్స్కి 100 క్వశ్చన్స్కి అయితే ఉంటుంది 120 మినిట్స్లో. నర్సింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించి 20 మార్క్స్ 20 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే ఫిజిక్స్కి సంబంధించి 20 క్వశ్చన్స్కి 20 మార్క్స్ ఉంటుంది. అలాగే కెమిస్ట్రీకి సంబంధించి 20 క్వశ్చన్స్కి 20 మార్క్స్ ఉంటుంది. అలాగే బయాలజీకి సంబంధించి 20 క్వశ్చన్స్కి 20 మార్క్స్ ఉంటుంది. అలాగే ఇంగ్లీష్కి సంబంధించి 20 క్వశ్చన్స్కి 20 మార్క్స్కి ఈచ్ క్వశ్చన్ అనేది 1 మార్క్ అయితే ఉంటుంది. టోటల్గా 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్కి అయితే ఉంటుంది. వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ పేపర్ అనేది తెలుగు మరియు ఇంగ్లీష్లో కూడా ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్లయితే ఇక్కడ ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదని అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. వీటికి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైడ్గా టోటల్గా 26 డిస్ట్రిక్ట్ లో అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే తెలంగాణలోని హైదరాబాద్ తో కలిపి 27 డిస్ట్రిక్ట్ లో అయితే వీటికి సంబంధించి ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీటికి సంబంధించి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. వాటి కోసం తప్పకుండా నెక్స్ట్ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.